ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. హలో అండి విజ్ఞాన్ గారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మనం చూసినట్లయితే కొండా సురేఖ గారు చాలా పెద్ద ఎలిగేషన్ ఒకటి పాస్ చేసేసారు. దానికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అండ్ నిన్న నాకు తెలిసి అది ఫేక్ న్యూస్ అయి ఉంటుంది. అవును, నన్ను కేటీఆర్ గారు చాలా ఇబ్బంది పెట్టారు అంటూ కూడా ఏదో ఒక న్యూస్లో ఒక ఆర్టికల్ వచ్చినట్లుగా, ఒక న్యూస్ వచ్చినట్లుగా కూడా ఒక ఫేక్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, రైట్? అయితే ఇప్పుడు వీటన్నిటి గురించి పక్కన పెడితే ఈ హైడ్రాకి సంబంధించి మొన్న కన్వెన్షన్ కూల్చివేయడం, ఇవన్నిటిలోనూ మళ్ళీ నాగార్జున గారి పైన ఒక క్రిమినల్ కేసు నమోదైందంటూ ఒక వార్త. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ వార్త? నిజంగానే రేవంత్ రెడ్డి సర్కార్కి నాగార్జున గారు అంటే అంత కోపం ఎందుకు, అంత జలసా? అస్సలు రేవంత్ రెడ్డి సర్కార్కి నాగార్జున టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి సినిమా ఇండస్ట్రీ పైన కూడా నెగిటివ్ అభిప్రాయం లేదు కదా, ఏం లేదు. అయినా మరి ఎందుకు టార్గెట్ చేశారు అంటూ ఒక వార్త. ఎందుకు టార్గెట్ చేసినా హైడ్రా పరిధిలోకి అది వచ్చింది కాబట్టి అందరినీ కూలుస్తున్నాం కాబట్టి, వాళ్ళ సొంత తమ్ముడు అన్నయ్య ఇల్లు కూడా కూల్చాల్సి వచ్చింది కాబట్టి అది అయిపోయింది అంతే. సో పగేం లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నిన్న ఆవిడ వ్యాఖ్యలు చేయడం, ఎలిగేషన్స్ పాస్ చేయడం, ఈయన ఆవిడ మీద 100 కోట్ల పరువు నష్ట దావా వేయడం, మళ్ళీ ఫ్యామిలీ న్యూస్లో వైరల్ అవ్వడం, ఏదో అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటారంటే ఒక థర్డ్ పార్టీ కేటగిరీ వాళ్ళు సన్నాసులు, వీళ్ళని మనం అసలు పరిగణలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ జనాలు ఆ వార్తలు నమ్మకుండా ఉండడానికి వీడియో చేస్తున్నాం. థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటంటున్నారంటే శోభితా ధూళిపాల అడుగుపెట్టిన వేళ విశేషం కన్వెన్షన్ కూలింది. సన్నాసులు అంటున్నారు ఏంటబ్బా అనుకున్నాను, అనాల్సిన మాట ఇది కదా. శోభితా ధూళిపాల అడుగుపెట్టిన వేళ విశేషము ఎంగేజ్మెంట్కి అలా అయింది. పెళ్ళికి ముందు ఇంకేం జరుగుద్దో అని మేము వెయిట్ చేస్తుంటే ఇప్పుడు చూడు ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది. అంటే సమంత గారు అప్పట్లో చాలా ఏడ్చారు. ఆ ఏడుపంత ఇప్పుడు ఆ ఏడుపంత తగిలింది. శోభిత వల్లే అంటున్నారు. చాలా తప్పది. తప్పు. నిన్నటి దాకేమో నాగార్జున ఫ్యామిలీ మీద పడి ఏడ్చారు, మొన్న సమంత మీద పడి ఏడ్చారు. ఇప్పుడు ఆ పిల్ల కొత్తగా వచ్చింది, ఈమెను ఎందుకు వదిలేయాలి అని చెప్పేసి అమ్మ నువ్వు అలుగు పెట్టిన వేళ విశేషం చూడు ఎంత విధ్వంసం జరిగిందో అంటున్నారు. శోభితా ధూళిపాల ఇప్పుడు సంబంధం లేకుండా నిన్న దాకా సమంత వైరల్ అయింది. నీ విడాకుల కార్యక్రమం మళ్ళీ తెర మీదకి వచ్చి అది కాదు అని చెప్పుకునే ప్రయత్నం. సంబంధం లేకుండా నాగార్జున వారి ఫ్యామిలీ వైరల్ అయ్యింది. సొంత కోడల్నే మంత్రి దగ్గర పొమ్మన్నారంట అని ఒక చాలా పెద్ద నింద. అంత మోసే టైంలో నువ్వెందుకమ్మా ఒకదానివే సైలెంట్గా ఉండాలని చెప్పి ఈవెంట్ని కూడా లాగడం తప్పు కదా. ఇప్పుడు ఎక్కడ చూడు శోభితా ధూళిపాల అడుగుపెట్టిన వేళ విషయం నాగార్జున గారి పర్వంతా పోతుంది. మళ్ళీ ఇంకొకసారి ఆస్ట్రాలజర్స్కి ఒక మంచి టాపిక్ ఇచ్చినట్టు అవుతుంది. ఆ వేణుస్వామి లాంటి వాళ్ళకి మంచి టాపిక్ ఇచ్చినట్టు లేదు, అవునా? ఆ పిల్ల ఏం చేసింది, జరిగింది, జస్ట్ అట్లా జరిగినందుకు దాని మీద వేయడం చాలా తప్పు. సరే అంటున్నారు జనాలు అలా. అండ్ మళ్ళీ అందుకే మేము చెప్పాము ఇలా చేసాము అలా చేసాము, ఈమె కూడా ఉండదు. ఇప్పుడు ఎట్లా ఉందంటే నిజంగా వీళ్ళ ఇంటి కోడలైన పాపానికి దేశమంతా నన్ను ఇంత నిందిస్తుంటే ఎందుకు ఉండాలి ఇక్కడ అని చెప్పి కూడా ఆ పిల్ల కూడా వెళ్ళిపోవచ్చుగా. ఎవరైనా ఎంతకాలం వరకు భరిస్తారు? వీళ్ళు అనడం ఎందుకు, అంతవరకు తేవడం ఎందుకు? ఆ పిల్లని ఆమె ఏదో పెళ్లి చేసుకుంది, వాళ్ళిద్దరికి నచ్చి కదా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ కుటుంబానికి నచ్చి కదా పెళ్లి చేసుకున్నారు, అవునా? వాళ్ళు కదా సంతోషంగా ఉండాలి, నష్టమైన వాళ్ళు కదా అనుభవించాలి. ఇప్పుడు ఏది ఏమైనా నాగ చైతన్య గారికి ఇష్టం, అవును, ఇష్టం లేదు వద్దనుకున్నారు, ఇష్టం తెచ్చుకుంటున్నారు, అది వాళ్ళ స్వవిషయము. మనం ఎట్లా మాట్లాడతాం? అంటే ఫ్యాన్స్ ఇష్టమైన అమ్మాయిని నాగ చైతన్య పెళ్లి చేసుకుని ఆమెతో పాటు ఒక ఫ్యామిలీని రన్ చేయలేరు కదా. అండ్ ఇప్పుడు మళ్ళీ నాగార్జున గారిపై క్రిమినల్ కేసు ఆల్రెడీ కబ్జా చేశాడని అది కూల్చేసాం. దానికి సంబంధించంట ఇప్పుడు ఆ కసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఆయన జనం కోసమో ఇంకెవరి కోసమో అని ఏదో సంస్థ పెట్టుకున్నాడు. ఆయన ఆ కేసు వేసింది. యాక్చువల్గా వీళ్ళు కబ్జా కింద దాన్ని తీసేశారు. సో కబ్జా చేసావంటే నువ్వు క్రిమినల్వి, సో నీ మీద క్రిమినల్ కేసు వేస్తున్నాను కేసు వేసాడు. ఆయన దగ్గర ఏమో పట్టా ఉంది. ఆయనకు అమ్మినోడు ఎవడో కబ్జా చేస్తే నీ ఇల్లు నేను కొనుక్కుంటే నాదా తప్పు, నేను ఆ తప్పు చేసినోడిని. నువ్వు కూడా కరెక్టే, నీకు అమ్మినోడు కదా కబ్జా చేసింది, నువ్వు ఎట్లా నువ్వు యాక్చువల్లీ హైడ్రా విషయం వచ్చేసరికి ఇదే పెద్ద లొల్లు అవుతుంది.
ఎవరో అమ్ముతున్నారు, మనం ఏమనుకుంటాం, కొనుక్కుంటాం. జెన్యూన్ సామాన్య మధ్య తరగతి వాళ్ళు లక్షలు కోట్లు పెట్టే కదా కొనుక్కున్నారు. ఇంకా చెప్పాలంటే మంచిదే నా ల్యాండ్ అని ఏమన్నా అడిగితే వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసు అనుకో, తెలిసిన ఎమ్మెల్యే గారు ఇది ఏంటి సంగతి అంటే పర్లేదు కొనొచ్చు, తప్పలేదు, మావాడేవాడు, వాళ్ళ మాటలు నమ్మి కొంటారు. పైగా ఇంకొకటి, చుట్టూరును ఒక అడివో లేకపోతే ఒక ఖాళీ స్థలం ఉండి మనం మధ్యలో ఇల్లు కట్టుకోవడం కాదు, చుట్టూరు ఇల్లులే, అందులో మన ఇల్లు ఉంది, ఇదంతా వదిలిపెట్టి మనమేమో చెరువులో కట్టారు అంటుంటే మనం ఎక్కడ పోతాం, నమ్ముతాము. సో మొత్తం కాలనీ కూల్ చేసిన పరిస్థితికి వచ్చింది. ఫ్లాట్ కొనేటప్పుడు కూడా వెంచర్ చూడడానికి వెళ్తారు. చూడండి, ఆ ఇంట్లో ఆయన ఉంటాడు, ఈ ఇంట్లో ఈయన ఉంటాడు, ఈయన పెద్ద కంపెనీ ఉంటారు, ఆయన మంచి సొసైటీ, మీరు కూడా ఇక్కడే కదా, అబ్బా ఇంత మంచి సొసైటీయో వచ్చి కట్టుకున్నాము, సొసైటీ కూల్ చేస్తే ఎక్కడికి వెళ్తారు వీళ్ళంతా. పైగా చాలా మంది ఊళ్ళల్లో స్థలాలు పొలాలు అమ్మేసుకుని ఇంకెక్కడే ఉంటున్నాం కదా అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ క్రిమినల్స్ అంట, కబ్జా చేసినందుకు. అయ్యా, క్రిమినల్స్ వీళ్ళు, బాధితులు కాదు, ఒకవైపు బాధితులే, ఆ బాధితులు కాసి ఇప్పుడు టర్న్ అయ్యి క్రిమినల్స్ అయిపోయారు కబ్జా కేసులో. ఇప్పుడు వీళ్ళంతా కోర్టు చుట్టూ తిరగాలి, 420లు 508లు అన్ని కేసులు పెట్టేశారు, పెద్ద క్రిమినల్ వాళ్ళు. అది అంటే ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడికి వెళ్ళి ఖాళీ చేయండి రా, ఇది మాది, బోర్డు వేస్తారు చూడు, అట్లాంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా. అందులో నాగార్జున గారి పేరు వేసేసారు, క్రిమినల్ కేసు. ఆయన అక్కడ వెళ్ళి కూర్చొని కుర్చేసుకొని అరే ఈ చెరువు నాది ఖాళీ చేయండి రా అంటే అందరూ ఖాళీ చేయగా ఆయన చెరువునంతా పూడ్చేసి ఎన్కన్వెన్షన్ కట్టేశాడు. అది ఆ కేసు పరిణామం. ఎలా చూడాలి దీన్ని? అండ్ ఇప్పుడు మళ్ళీ చూసావా, సంబంధం లేని విషయాల్లో కూడా మీ మీద కేసులు పెడుతున్నారంటే ఆ పిల్లలు ఎగ్గంట మళ్ళీ చాలామంది మళ్ళీ శోభిత మీద పడుతున్నారు. తప్పు కదా, ఏదో జరుగుతుంది అంతే. మన కాలం కలిసి వచ్చినప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కలిసి రానప్పుడు ఏదో ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తులు పల్లాలు ఉంటాయి. అందరికి ఇప్పుడు సినిమా వాళ్ళం, సినిమా గురించే మాట్లాడుకుందాం. అందరు నిర్మాతలు మొత్తం సక్సెస్ అయ్యి చూడరుగా, ఒక్కొక్కసారి డౌన్ ఫాల్ అట్లా పడిపోతారు. ఎంత సంపాదించింది ఒక్క సినిమాతో పోగొట్టుకున్న వాళ్ళు లేరు. అశ్విని దత్ నాకు కూడా అదే పేరు వచ్చింది. అట్లా అన్ని రోజులు మనవి కాదు, అంతే దశాబ్దం పట్టింది, అన్ని రోజులు మనవి కాదు, ఏదో ఒక టైం. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒక 10 ఏళ్ళు గ్యాప్, అంటే ఒక 10 ఏళ్లలో ఆయన సినిమాలు ఏది హిట్ కాలేదు. నితిన్ ఒక దశాబ్ద కాలం వెయిట్ చేయలేదు, తర్వాత మళ్ళీ దమ్ 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 అంటూ సినిమాలు వచ్చాయి, ఇష్క్ అని అది ప్రతి ఒక్కడికి ఉంటాయి. అదేంటో చెప్పలేము, ఒకసారి బాగుంటారు, కొన్నిసార్లు బాగోరు. అలాగే పాపం వీళ్ళ జీవితంలో కూడా అలా జరుగుతుంది. ఉన్నదంతా తీసుకొచ్చి ఆ కొత్త అమ్మాయికి పాపం అంటగడితే ఇప్పుడు ఆ పిల్లని ఎందుకు అనవసరంగా నిందించడం, తప్పది. అండ్ ఈ కేసు కూడా అంత కరెక్ట్ కాదు, కావాలని ఎవరో చేపించారు అంటున్నారు. కావాలనే పెట్టించారు వాడి చేత, ఏదో ఈయన సైలెంట్ ఉండాలని చెప్పేసి. ఆయన సైలెంట్గానే ఉన్నాడమ్మా, పాపం బిగ్ బాస్ చేస్తున్నాడు అంత బాధలో కూడా. కానీ ఇంత జరిగిన నాగార్జున గారు ఎక్కడ స్పందించలేదు. ఇప్పుడు ఈరోజు చూడు, ప్రోమోలు చూడు, అవును అదే స్మైల్, అదే నేచర్, ఏ మాత్రం ఏమీ జరిగినట్టుగా హౌజులకు తెలియదు. ఈ హౌజులు బయటకు వచ్చాక తెలుస్తుంది, ఓహో ఇంత జరిగిందా, ఆమె లోపలికి వెళ్ళిన తర్వాత ఇంత జరిగిందా అని. అవునా, ఒక రకంగా చెప్పండి రియల్ హీరో అయిపోవట్లే నాగార్జున గారు. రియల్ హీరో, ఇంత జరుగుతున్నా ఫేస్ లో కనిపించకుండా, అసలు అదేం లేకుండా ఆ లోగోస్ని ప్రజెంట్ చేస్తా, ప్రతి లోగోని చదువుతా, బిగ్ బాస్ అని చెప్పి మళ్ళీ వీళ్ళు అరే నువ్వు ఆ పిల్లని ఎందుకు కొట్టావు, ఏ అమ్మాయి నువ్వు వీడిని ఎందుకు తన్నావా అని సరిగ్గా చెప్పి బుద్ధి చెప్పి మళ్ళీ నీట్గా వాళ్ళని సర్దుమణిగించేలా చేస్తున్నాడు.